యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో మహాగణుడు, మహాదేవుడు, మహాపరిశుద్ధుడైన దేవునికి స్తోత్రాలు చెల్లించుకుని అందరిగా ఉన్నారు. పేరు అన్నారు. ప్రక్కన ఉన్నారు చెప్పుకోండి, బతికించండి. గత బుధవారము చాలా చాలా ఆశీర్వాదంగా జరిగిందండి. బైబిల్ క్లాస్ క్రీస్తు సంఘ సువార్తకులకే వాక్యం చెప్పి వారిని బలపరిచే గొప్ప సంఘముగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. చాలా ఘనంగా వారు ఎంతగానో ఆనందించారు. వారికి కుటుంబ సభ్యులందరూ కూడా వారి స్వహస్తాలతో చక్కటి ప్రేమగా ఏర్పాటు చేశారు. విందు బాగుంది, వాక్యం బాగుందని వారు ఆనందిస్తూ ఆనందంగా వారు స్వీకరించి ఉన్నారు, ప్రార్థన చేశారు. అందుని బట్టి స్థానిక సంఘానికి పేరు పేరున, ప్రేమలు ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులకు పేరు పేరున, ఆర్థికంగా సాగించిన వారి పేరు పేరున, ఆ రోజు వచ్చి దేవుని సన్నిధిలో ఆ వాక్యం నేర్చుకున్న వారి పేరు పేరున అందరికీ వందాలండి. గత బుధవారం మేము ధ్యానించే వాక్యంలో చాలా అమూల్యమైన సంగతులు నేర్చుకున్నాం అని సువార్తికులే, సేవకులే ఆనందపడ్డారండి. అది మళ్ళా సంఘానికి అందరికి అందించాలని, మళ్ళా దానిని ఇంకా విపులంగా మీకు మీ మనసులో పెట్టాలని నేను ఆశిస్తున్నాను. ఈ పాఠము నెల ఉంటుంది, 4 వారాలు 5 వారాలు ఉంటుంది. కంటిన్యూ శ్రద్ధగా వినేవారు అండి, రాసుకోండి. ఏంటంటే హెడ్డింగ్, దీని యొక్క పాఠం యొక్క వివరణ: దైవభక్తి ఆత్మరక్షణ కొరకే. దైవభక్తి ఎందుకంటే ఇక భౌతిక విషయాలు అంటారా, ప్రార్థన చేయించారు. ప్రతి విషయం అడగమన్నారు. భౌతిక విషయాల్లో ప్రతిదీ అడగమన్నారు. మనకేం చేయడైనా ప్రార్థన వరము, ప్రార్థన హక్కు. అయితే మన ప్రయాణం అక్కడికి అసలు భక్తి జీవులు ఎందుకు, దేవుడు ఎందుకు కావాలి నీకు నాకు, ప్రభు ఎందుకు కావాలి నీకు నాకు, ప్రభు అవసరమైన లోకానికి అని అంటే దైవభక్తి. చెప్పండి, దైవభక్తి ఆత్మరక్షణ కొరకే. ఆత్మరక్షణ కావాలా? మరి భౌతిక అవసరాలు వద్దా? అవి కావాలి. వాటి మీద ఎక్కువ మనసు పెట్టకుండా అటువంటి అవసరాలన్నింటినీ కూడా ప్రార్థన చేసుకోమని ఆయనే వరం ఇచ్చారు. ఆయనే వరము ఇచ్చారు. ఫిలిప్పీ పత్రిక 4:6-7 వచనాల్లో దేవుని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుడికి తెలియజేయండి. మన అవసరాలకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి మన ఆత్మరక్షణతో ఏం చేయాలి? భక్తి జీవితం కలిగి ఉండాలి. ఆత్మరక్షణ కొరకు భక్తి జీవితం కలిగి ఉండాలి. భక్తి జీవితం ఎందుకు? ఆత్మరక్షణ కొరకు. భక్తి జీవితం ఎందుకండి? ఆత్మరక్షణ కొరకు. అది ఒక్కటి మనసులో ఉంటే నువ్వు ఎన్నడూ దేవుడు విడిచిపెట్టావు, ఎన్నడూ వెనకడిగేయవు, ఎన్నడూ భయపడవు, ఎన్నడూ కూడా
చింతించు. చింత ఎవరి వల్ల? చింతించు. నా భక్తి నేను ఆత్మరక్షణ కొరకు నేను ప్రభువుని నమ్మాను, నా పాపాలు కట్టి పరలోకి తీసుకెళ్తానని చెప్పాను, అందుకని నేను ప్రయాణం చేస్తున్నాను, అందుకని నేను భక్తిగా ఉన్నాను. ఆ భక్తి ప్రతిఫలం ఉంది, ఆ భక్తి ప్రతిఫలము ఉంది. భూమి మీద బ్రతుకున్నంత వరకు ప్రార్థన జీవితం ఉంది. ఇలా కూర్చున్న తర్వాత పరలోకంలో ఆయన కూర్చునే భాగ్యం ఉంది. పరలోకంలో ఆయన కూర్చునే ఆ ధైర్యంతో మన ప్రయాణం సాగవలసిన అవసరత ఉంది. కనుక మన వాక్యము, మనం నేర్చుకున్న వాక్యం ఏంటంటే దైవభక్తి ఆత్మరక్షణ కొరకే. ఇరుకు ద్వారమున ప్రవేశించడం గణేశ్వరరావు నాశనములకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కలుగుల వారు. ఇప్పుడు మనం కొందరిలోనమా ఎందరిలోనమా? కొందరుగా. అందుకే చింతించకండి. అక్కడేమో లక్షలు ఉంటారండి, కోట్లు ఉంటారండి, మనకి ఇంతేంటంటే ఎప్పుడో చెప్పేశారు ముందే, ప్రభువారు ముందే చెప్పేశారు. కొందరే అక్కడ ఎందరో, కొందరే చింతించొద్దు. ఈ కొందరికి పరలోకం రెడీ ఉంది. ఆయన రక్షణ వరం సిద్ధమని చేసి ఉంచాడు మనకి. మత్తయి సువార్త 7:13-14 ఆ వాక్యము రాయబడి ఉంది. ఇది యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాట. అదే ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది. ఎంత పబ్లిక్ గా చూడండి, ఎంత 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 విపులంగా లోకమంతా అర్థం చేసుకునేలాగా లోకమంతటి కూడా ఈ యొక్క వాక్యాన్ని దేవుడు ప్రారంభించాడు. ఈ వాక్యం అంటే పాత నిబంధనకి క్రొత్త నిబంధనలు కూడా ముడిపెట్టి ఇచ్చాడు ఆయన. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏమైతే దేవుడు వరాలు ఇచ్చాడో, ఏమైతే హెచ్చరికలు ఇచ్చాడో అవన్నీ కూడా ఈ వాక్యంలో ముడిపడి ఉన్నాయి. బైబిల్ అంతా ఏంటమ్మా? అంటే అయ్యా ఏంటంటే బైబిల్ అంతా ముడిపడి ఉంది ఈ వాక్యంతో. అంత గొప్ప సంగతి అన్నమాట ఇది. కనుక మరి ఈ విషయాన్ని పాత నిబంధనలో ఏమంటే కొన్ని మర్మంగా చెప్పారు. ఇదేమో డెలిబరేట్ అనమాట, ఇది పబ్లిక్ గా అర్థమయ్యేలాగా. అక్కడేమో కొంచెం మర్మంగా చెప్పారు, అది కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథము 2:13 చదవండి. ఇర్మియా గ్రంథము. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజన్మలు ఒకటైన నన్ను విడిచి ఉన్నారు. ఎవరండి దేవుడు? జీవజన్మలు ఓట నన్ను విడిచి ఉన్నాడు. తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలగించి ఉన్నారు. చూసుకోండి, ఇక్కడ గుర్తు మర్మంగా ఉంటుంది అన్నమాట. దేవుడు జీవజలముల అధిపతి, జీవాధిపతి, జీవాన్నిచ్చేవాడు. ఆయన విడిచిపెట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? ఏమంటే నీరు నిలవని తొట్లు, ఏంటంటే జీవజాలాలు వదిలి తొట్లు కట్టుకున్నారంట. అవి పగిలిపోయి నీరు కారిపోయి తొట్లు ఉన్నాయట. దాన్ని విగ్రహాలు అన్నారు. సృష్టి పూజ, సృష్టికర్త ఏమో జీవాధిపతి, జీవాన్నిచ్చేవాడు. ఈ సృష్టి ఏమో, ఈ దేవతలేమో, ఇవన్నీ కూడా ఆ యొక్క పగిలిపోయి నీరు లేకుండా కాలిపోయేటటువంటి ఆ యొక్క తొట్లు నిర్మించుకున్నారు అంటే నిత్య జీవం కొరకైనటువంటి ఆ యొక్క
జీవ నదిగా ఉన్నాడు యేసుక్రీస్తు లోకానికి. కానీ లోకం ఏం చేస్తుందండి? దేవుని భక్తులు ఏం చేశారు? నీరు నిల్వ తొట్లు, పగిలిపోయే తొట్లు, తొట్టి నీరంట, తొట్టి చాలంట. అసలు జీవధార పెట్టి తొట్టి నీరు వెళ్ళారంట. అవి పగిలిపోయి అది కూడా లేదు, దొరకట్లేదంట అని ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు. ఆయన అలాగే అయిపోయాడు వాళ్ళు, అలాగా అయిపోయాడు. 17 వస్తుంది చూద్దాం, అందులో 17. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా, మార్గంలో ఇంకా జీవ మార్గము ఎప్పుడు చెప్పారు కదా, ఎప్పుడు చెప్పారండి? జీవములకు పోవు ద్వారము ఎక్కడికది? ఈ ఇరుకు ద్వారం ఎక్కడికి? జీవములకు పోవు ద్వారము. అది వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. చదవండి మరొకసారి. ఈ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా, నీతి మార్గంలో నడిపించుకుంటుండగా, నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే బాధ కలుగ చేసుకుంటువి కదా. ఏం చేశాడు? బాధలు, కష్టాలు, అగ్ని ప్రమాదాలు, ఆత్మక నాశనము. ఇశ్రాయేలు ప్రజలు హెచ్చరిస్తున్నాడండి. జీవమార్గం నీకు ఇచ్చాను, నడిపిస్తున్నాను, నువ్వు తొలిపోయి చేసావు, విశాల మార్గానికి వెళ్ళిపోయావు. విశాల మార్గానికి ఎవరితో అన్నాడండి? సుధీర్ ఎవరితో అన్నాడు? ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు. నేనేమో జీవమార్గం నుంచి నడిపిస్తున్నాను, మీరేం చేశారు? తొలిపోయారు, విశాల మార్గానికి పోయారు. అక్కడ ఏమన్నా కష్టాలు, అక్కడ ఆదరణ లేదు, అక్కడ సహాయం లేదు. త్వరగా గమ్యం ఏంటంటే అగ్ని కొనడానికి ఎక్కడికే? అదే విషయాన్ని వీళ్ళు మార్గంగా చెప్పారు. యేసు ప్రభువు అయితే జీవమార్గం ప్రవేశించండి, ఇది ఇరుకోవడం కష్టపడతా అనుకుంటారేమో. ఇది గమ్యం ఏంటంటే నిత్య జీవము. విశాల మార్గం ఉంది, ఇది ప్రయాణము. అనేక ఉన్నారు, ఆ మార్గము. ఈ గమ్యం ఏంటంటే ఆత్మ నాశనము. ఆత్మ ముందుగానే చాలా విపులంగా 2 మార్గాల గురించి యేసు ప్రభువు వారు స్పష్టంగా చెప్పారు. ఆ పాత నిబంధనలో చెప్పిన విషయాన్ని యేసు ప్రభువు వారు చాలా స్పష్టంగా ఇచ్చారు భక్తులకు. అని వేళ మనకు దొరికింది. దొరికిందంటే దొరికింది. సర్వలోక ప్రజలకు లోక రక్షకుడైన సర్వలోక ప్రజలకు లోక రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వాక్యము ద్వారా, ఈ వాక్యం ద్వారా విశాల మార్గము, మార్గం, ఈ వాక్యము ద్వారా ఆత్మకు నిత్య జీవ వాగ్దానము. ఈ వాక్యం ద్వారా ఎంతమందికి? సర్వలోక ప్రజలకు. ఈ వాక్యము ద్వారా ఆత్మకు జరగనే ఆత్మకు నిత్య జీవము వాగ్దానము. నిత్య జీవం కావాలా? నిత్య నాశనం కావాలా? ఎందుకు భక్తి? ఆత్మరక్షణ కొరకే. ఎందుకంటే భక్తి ఎందుకంటే అందుకని నిత్య జీవమును వాగ్దానం చేసిన ఈ వాక్యములో ప్రభు. రెండో సంగతి, అందులో ఆత్మ నాశనము అవుతుందని హెచ్చరిక కూడా చేశారు. ఒకటేమో ఆత్మ నిత్య జీవం పొందుతుందని వాగ్దానం చేశారు, ఆత్మ నాశనం అయిపోతుందని కూడా హెచ్చరిక చేశారు. అది ఆ వాక్యంలో ఆ విలువ. ఆశీర్వాదము, వాగ్దానం, హెచ్చరిక. హెచ్చరిక ఏంటి? నువ్వు విశాల మార్గంలో ప్రయాణం చేస్తే నీ ఆత్మ నాశనం అయిపోతుంది, జాగ్రత్త. ఇరుకు మార్గంలో అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే, చెప్పినట్టు ప్రయాణం చేస్తే నీకు నీ ఆత్మ నిత్య జీవానికి వెళ్తే పరలోకంలో దేవుడు అనే విషయాన్ని తెలియజేస్తుంది ఈ యొక్క మత్తయి సువార్త 7:13. ఆ యొక్క ఆ విషయాలు చూద్దాం. ఆ ఆత్మ ఏంటి, నాశనం ఏంటి చూద్దాం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించే కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం
విశ్వాసం ఉంచి ప్రతివాడు యేసు ప్రభు దేవుడు ఆత్మను ఆశీర్వాదాన్ని నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. ఎందుకంటే యేసు ప్రభు నామములో నిత్య జీవం కొరకు ఆత్మ ఏమైపోతుందంటే నాశనము అయిపోతుంది. ఈ వాక్యంలో దీని బంగారు వాక్యం అన్నారండి బైబిల్లో. ఈ బైబిల్ అంతటి ఈ వాక్యం బంగారు వాక్యం అంటాడు. అంటే అంత ప్రాముఖ్యం అన్నమాట. ఏంటంటే లోకములో దేవుడు ప్రేమించాడు. లోకము దేవుడు ప్రేమించాడు. మానవుడికి అన్ని వరాలు ఇస్తున్నాడు, అన్ని అవసరాలు తీస్తున్నాడు. నమ్మినా నమ్మకపోయినా మరి మానవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఎవరో ఎరగడు, ఆయన ఏం చెప్పాడు తెలీదు, ఆయన ఏం చేశాడు తెలీదు. కానీ ఏమైపోతున్నాడు? మరి ఎక్కడ వెళ్ళిపోయాడు తెలియక సృష్టిలోకి వెళ్ళిపోయాడు. సృష్టిగత చేస్తున్నాడు, పనంతా పోషిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, ఆదాయం ఇచ్చాడు, గొర్రెలు ఇచ్చాడు. అన్ని చేసేవాడు దేవుడే, అన్ని చేసేవాడు దేవుడే. మరి ఆ దేవుడు ఇచ్చాడు ఎక్కడ ఉన్నాడు? సృష్టి దగ్గర ఉన్నాడు. ఎక్కడంటే సృష్టి ముందులో ఉన్నాడు. కనుక ఇతను ఎన్ని అనుభవించి కూడా దేవుడి ప్రేమను పొంది కూడా ఆత్మ నాశనం అయిపోతుంది. ఏమైపోతుందంటే కనుక ఆత్మ నాశనం అవ్వకుండా తన కుమారుడిని యేసుక్రీస్తుని మన వరకు అనుగ్రహించాడు అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఎప్పుడు లోకానికి యేసు ప్రభు అవసరమా? యోహాను పత్రిక ఎలా ఇచ్చాడైనా అనుగ్రహించడం ఉంది. ఇక్కడ ఆత్మ నశించుకోకుండా నిశ్చయమునందుకు అనుగ్రహించాడు. ఎలా ఇచ్చాడైనా కుమారుడు మనకి? మొదటి యోహాను పత్రిక 4:14 మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉన్నట్లు పంపియుండుట మేము చూసి సాక్ష్యమిచ్చుచున్నాము. తండ్రి దేవుడు తన కుమారుని లోక రక్షకుడుగా, యేసు ప్రభు లోకానికి ఏమయ్యాడండి? లోక రక్షకుడుగా తండ్రి చెప్తున్నాడు. ఇక్కడ ఎంతమంది నిశ్చయంగా వచ్చాడంటే నేనప్పుడు అందుకనే లోకానికే ఆ లోక రక్షకుడుగా ఇచ్చినప్పుడు లోకరక్షకుడు దేవుని దగ్గర కులం, మతము, దేశం, భాష తేడా ఉన్నాక ఏం లేదు. అందుకని దేవుడు ఏం చేశాడంట? ఎలా అనుగ్రహించాడు తన కుమారుడిని? ఏకైక కుమారుడిని అంటే లోకరక్షకుడుగా ఇచ్చాడని చెప్పి చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేవాడు. మరి ఈయన వచ్చి ఏం చేయడానికి వస్తున్నాడు? అందుకనే భూలోకానికి వచ్చాడు. ఈయన లోక 19:10 లోకసువార్త 19:10 నశించిన దానిని రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడని అతనితో చెప్పాను. ఏమంటే జక్కయ్య యేసు ప్రభు ముఖాముఖిగా, జక్కయ్య యేసు ప్రభు, పాపాత్ముడైన జక్కయ్య పరిశుద్ధుడైన యేసు ప్రభు ఎదురు మాట్లాడుకుంటారు. పొట్టి జక్కయ్య ఉన్నారా బైబిల్లో? పొట్టి జక్కయ్య ఉన్నారా? మేము మేడి చెట్టు ఎక్కారు కదా, మేడి చెట్టు. ఏ చెట్టు? రోజు చూడాలి. పొట్టి జక్కయ్య యేసు ప్రభు ముఖం మాట్లాడుకున్నాడు. ఏమని? జక్కయ్య నశించిన దానిని వెతక రక్షించినందుకు నేను వచ్చానయ్యా. అంటే ఈయనేమో జమీందారు, జక్కయ్య ఏమో ధనవంతుడు. ధనవంతుడు నశించుకోవడం ఏంటంటే ఆత్మ నశించుకోవడం. చెప్పండి, మీరు చెప్పాలి. ధనవంతుడు నశించుకోవడం ఏంటి? దేవుడు వచ్చినన్ని అనుభవిస్తున్నాడు. బాగుంది, చాలా బాగుంది. మరి నశించిపోవడం అంటాడేంటి యేసు ప్రభు? ఏమా నశించిపోయే ఉంటాడేంటి? నేను నీ కొరకు వచ్చాను, నశించిపోయే వాడి కొరకు వచ్చాను అంటే ఆత్మ అన్ని పొందాడండి. దేవుడు ఇచ్చిన అన్ని పొందాడండి. ఆత్మ నాశనం చేసుకున్నాడండి. ఆత్మ నాశనం పొందండి. రక్షించినందుకు వచ్చాడండి. లోక రక్షకుడు వచ్చాడండి. ఎవరంటే జక్కయ్యతో ముఖాముఖిగా మాట్లాడిన మాట, నేను నశించిన రక్షణకు వచ్చానయ్యా అని అన్నప్పుడు వెంటనే ఆయన అంగీకరించాడు. పాపాన్ని ఒప్పుకున్నాడు, రక్షణ పొందాడు. రక్షణ పొందాడు. తన ఆస్తి వేదలు పంచిపెట్టేశాడు.
యోహాను సువార్త 12వ అధ్యాయం ఆయన స్వయంగా చెప్పిన మాట చూద్దాం. ఇక్కడ 12:47 ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన యెడల నేను అతనికి తీర్పు తీర్చును. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చాను. యేసుప్రభు ఎందుకంటే అమ్మా యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చారు? లోకం రక్షించడానికి వచ్చారు కాబట్టి తీర్పు తీర్చి నాశనం చేయడానికి రాలేదు. ఇప్పుడు ఆయన స్వయంగా చెప్పుకున్నారు. ముందేమో తండ్రి చెప్పినట్టుగా మేము సాక్షులు అన్నారు అపోస్తలులు. శిష్యులు చెప్పారండి, యేసు ప్రభు లోక రక్షకుడుగా ఉండటకు తండ్రి పంపడని మేము సాక్షి చెప్తున్నాం అన్నారు. అంటే తండ్రి ఆయన్ని కుమారుడిని లోక రక్షకుడిగా పంపించాడు తండ్రి చెప్తున్నాడు. ఇప్పుడు స్వయంగా యేసు ప్రభు చెప్తాడు ఏమని? నేను లోకము రక్షించినట్టుగా వచ్చాను. నేను లోకమును వచ్చాను. ఏమండి? యోహాను సువార్త 4:42 నమ్మిన వారు చెప్తారు. ఇప్పుడు నమ్మిన వారు చెప్తున్నారండి బైబిల్లో. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముకొనుచున్నామని అని అమ్మా. ఇప్పుడు 3 సంగతులు చూసాడు. 3. ఒకటేమో తండ్రి స్వయంగా చెప్తున్నాడు యేసు ప్రభు లోక రక్షకుడు పంపించారని. యేసు ప్రభు అన్నారు నేను లోక రక్షించడానికి వచ్చాను అన్నారు. ఇప్పుడు ప్రజలు నమ్మిన వారు అంటున్నారు ఏమనంటే ఈయన నిజముగా లోక రక్షకుడని విని ఎరిగి నమ్ముతున్నాం. ఇప్పుడు లోకం ఏం చేయాలి? ఏమండి? యేసుక్రీస్తు లోక రక్షకుడు విని ఆయన మాటలు విని ఎరిగి నమ్మాలి. ఇప్పుడు మనం ఏం చేసాం? ఆయన మాటలు విని ఎరిగి ఏమని లోక రక్షకుడు అని. దొరికిందా రక్షణ? రక్షకుడు దొరికాడా? భాగ్యము. ఎంత భాగ్యము? లాభమా నష్టమా? ఎంత నష్టం? ఎంత లాభం? నష్టమే లేదు. నష్టమా లేదు. లాభం ఎంత లాభం? ఎంత లాభం? పరలోక ఆస్తికి వారసత్వం. ఎందుకంటే పరలోక ఆస్తికి వారసత్వం గొప్ప లాభం అనే విషయాన్ని మనము ఆయన ఇచ్చిన వాగ్దానము మనం చూస్తున్నాం. లోక రక్షకుడుగా ఎలాగంటే ఇచ్చే వాగ్దానం అంత గొప్ప వాగ్దానం చేశారు. మీరు ఎవరండి? ఇరుగు మార్గం ప్రవేశిస్తే జీవ మార్గం అది అందులో ప్రవేశిస్తే నిత్యజీవం ఇస్తానని చెప్పలేదు. ఎవరండి? ఎవరండినా? విశాల మార్గం, నాశన మార్గం అది. జాగ్రత్తగా ఉండండి. అది గమ్యం ఏంటంటే మీ ఆత్మ నాశనం అయిపోతే అగ్గికి వెళ్ళిపోతాం చెప్పలేదు. ఎవరండి? అధికారి, సర్వాధికారి. ఎవరైనా సర్వాధికారి. అలాగా మాట తీసుకోవాలి మనం. ఆయన మాట అంత గొప్పదే. ఆ మాట వాక్శక్తి. ఆయన వాక్కులు ఏముందండి? సృష్టించిన సృష్టి అంతా వాక్కులో వచ్చిందండి. కలుగులు కాక ఆ వాక్కుతో సృష్టి అంతా నడిపించే దేవుడండి. ఆ వాక్కుతో పాపాలు క్షమించే దేవుడండి. ఆ వాక్కుతో పర్లకు తీసుకెళ్లే దేవుడండి. ఏమి నమ్మాలి ఇప్పుడు? వాక్యము నమ్మాలి. వాక్యమైన దేవుడు ఎవరు? ప్రభు చెప్పండి అందరూ. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము ఆదియందు దేవుని యొద్ద ఉండెను. కలిగినదేదియో ఆయన లేకుండా కలగలేదు అని వాక్యమైన దేవుడు యేసు ప్రభు. ఎవరంటే సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభు. ఆయనలో జీవముండెను. జీవాధిపతి ఎవరు? యేసు ప్రభు జీవాధిపతి. అది ఇప్పుడు రాసుకుని రోమానికి వారిని చేసుకుని
అందులో ఏ రాసుకున్నాడు? బైబిల్ గ్రంథం అందరి వాక్యములు రామాయణ గౌడేశ్వరి ఏ రాసుకున్నాడు? మళ్ళా బైబిల్ గ్రంథం అందరి వాక్యములు దేవుని మనసులోని మాటలు. ఈ మాటలు ఎక్కడంటే దేవుని గ్రంథంలో ఈ మాట. మనుషులు గడిచితాలు కాదు, కథలు కాదు, పురాణ గాథలు కాదు, దేవుని మనసులోని మాటలు. రోమపత్రిక 11వ అధ్యాయము 33-34 వచనాల్లో రోమ 11వ అధ్యాయము 33-34 వచనాల్లో ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు ఎంతో గంభీరములు. చదవండి. ఆహా ఆ, దేవుని బుద్ధి జ్ఞానములు ఆ, బాహుళ్యము బాహుళ్యము ఎంతో గంభీరం. ఎంతో గంభీరం. ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు. ఆయన మార్గములెంతో మార్గములెంతో అగమ్యములు. ఆ, ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా చాలండి. అదే ఈ ప్రభు మనస్సు ఏంటమ్మా? మనకు మనసు ఉందా? దేవుడికి మనసు ఉంది. దేవుడు కూడా మనసు ఉంది. ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు అంటే ఆలోచన చెప్పిన వాడు ఎవడు? ఆ గొప్ప కార్యాలు ఆయనలోనే ఉన్నాయి. ఆయనే చేయగలడు, ఆయనే చెప్పగలడు. చెప్పిందే చేయగలడు. చేయకముందు చెప్పగలడు, చేయకముందు చెప్పగలడు. అది ఆహా ఆయన బుద్ధి జ్ఞానములు ఆయనతో గొప్పవి అని చెప్పాడు. ఆయన మనసుకు బోధించడానికి కూడా ఎవరు ఉన్నాడా? ఆయన మనసులో మాట లోకాన్ని ఇచ్చాడు ఆయన. ఆ విషయాన్ని మనం చూసినట్లయితే 2వ వచనంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:16 దేవుని మనసు గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? ఎవడే? ఇప్పుడు భూములు సూర్యుడు చంద్ర నక్షత్రాలు గ్రహాలు ఎవడైతే అలా కరెక్ట్గా లేవండి ఎలా చేస్తే బాగుంటుంది చెప్పడానికి ఎవడన్నా ఉన్నాడా? ఏమండి రక్షణ మామూలు మాటలు చాలండి. బలి వాక్కులది దేవుడు కుమారుడు బలి వాక్కులది చెప్పడానికి ఎవడన్నా ఉన్నాడా? ఎవరు సలహా చెప్పడానికి ఉన్నాడా? ఎవడన్నా? ఎవడు లేడు. ఎవడు చెప్తాడు సలహా దేవుడికి అని అంటూ మనమైతే మనసు కలిగిన వారు ఏ మనసు అంటే క్రీస్తు సంగమం ఏంటండి? దైవభక్తి అంటే ఏంటండి? క్రీస్తు మనసు. మన ఎవరంటే అమ్మా ఏ మనసు మీద ప్రభు ఏం చెప్తాడండి? ఆయన ఏం చెప్తాడు అదేనండి. ఆయన ఒక రక్షకుడు అండి. ఆయన ఏం చెప్తే ఆ మాట ఏంటంటే ఆ మాటనండి. ఆ మనసు ఏంటో ఆ మనసు అండి. ఆయన ఏం చెప్తే సిద్ధమండి. అదనమాట. ఇప్పుడు మనం ఎవరట? క్రీస్తు మనసు కలిగిన వారు. ఎంత డిగ్రీచాడంటే అంటే దేవుడు ఎరుగుదురు, ఆయన కుమారుడు ఎరుగుదురు, ఆయన లోకరక్షకుడు ఎరుగుదురు. ఆయన మాట అంటే మాటే, మాటిస్తే మాటే. ఆ మాట నాకు కావాలి. ఆయన ఏం చెప్తే చేస్తాను. ఆయన మనసు ఏంటో నాకు తెలుసు. ఆ మనసు ప్రకారం నేను జీవిస్తాను. ఆ మనసు ప్రకారము అని చెప్పినాడు. అందుకని ఇక్కడ ముద్ర ఇచ్చేటండి సంఘానికి. క్రీస్తు సంఘానికి ముద్ర ఏంటంటే మీరు క్రీస్తు మనసు కలిగిన వారు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు మనసు కలిగి ఉండాలా? సాధారణ మనసు కలిగి ఉండాలా? లోకమంతా ఎక్కడ ఉంది ఇప్పుడు? సాధారణ మనసు. సాధారణ ఏంటంటే సృష్టిని పూజించుకున్నాడు. పూజ చేస్తాం. దేవుడితో బాగలేదు. ఒక్క దేవుడు మాకు కుదరదు. ఒక్క దేవుడు మాకు ఒక దేవుడు కుదరదు కాదు. కోటి కావాలి. కోట్ల దేవుడు కావాలి. కోట్ల రూపాయలు కావాలి. కోట్ల దేవుడు ఒక దేవుడు కుదరదు. ఒక దేవుడు కుదరదా అన్నారు. అది సాధారణ మాట, సాధారణ మనసు. కొన్ని దేవుడు మనసు అండి. దేవుడు ఒక్కడే రక్షకుడు. ఒక రక్షకుడై ఉన్నాడు. ప్రాణం పెట్టినవాడు ఉన్నాడు. ప్రాణం పెట్టిన ప్రేమతో ప్రేమించేవాడే ఉన్నాడు. నేను నమ్మాను. ఆయన మనసు ఏంటో నా మనసు అయితే నేను అంగీకరిస్తున్నాను. ఆయన వాక్యంలో పడ్డాను. ఆయన వాక్యానికి ఇప్పుడు ఎవరు మనం?
మనస్సు. ఎవరండి మనం? సైతాన్ కాదు, సైతాన్ మనసు కాదు. లోకమంతా ఎక్కడ ఉంది? సైతాన్ మనసు. వ్యసనాలు కానీ, పూజలు కానీ, స్వేచ్ఛ జీవితం కానీ సాతాను మనసు. స్వేచ్ఛపరుడు సాతాను ఎవరండి? స్వేచ్ఛపరుడు. విశాల మార్గం అంటే అతను ఏర్పాటు చేసిన మార్గం అది. నడండి, నా దగ్గరికి వచ్చేయండి, అగ్నిలో పడిపోతాం. ఎక్కడ ఎక్కడ అతని స్థానం ఎక్కడ తెలుసా మీకు? సాతాను కడవల స్థానం ఎక్కడ తెలిసాడే? మత్తయి సువార్త 25:41 అక్కడ తీసుకెళ్ళిపోతాం లోకమంతని కూడా. అప్పుడు ఆయన ఎడమ వైపున చూసి నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎక్కడికంటే ఎక్కడ తీసుకెళ్ళిపోతామని? అతని స్థానం ఎక్కడ? సాతాను స్థానం ఎక్కడ? నిత్యాగ్ని. అతని దూతల స్థానం ఎక్కడ? నిత్యాగ్ని. ఇప్పుడు మన అతను మనసు కలిగి మానవుడు ఎక్కడికి వెళ్తాడు? ఆ సాతాను మనసు కలిగి మనిషి ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడు? ప్రభు మనసు కలిగి పర్లోకి వెళ్తాడు. సాతాను మనసు కలిగి నాగడికి వెళ్తారు. ప్రభు మనసు కలిగి ఎక్కడికి వెళ్తారు? చెప్పండి. యెహోషువ 3:14 నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి ఎడలా నేను స్థలములో మనలా వచ్చి నా యొద్ద ఉండటకు మిమ్మల్ని అక్కడ స్థానం అక్కడ. ఆయన మనసు కలిగి ఉంటే, ఆయన మనసును అంగీకరిస్తే మీ మనసే నా మనసు, మీ మాటే నా మాట, మీరు చూపుల మార్గమే నా ప్రయాణము, మీరు చూపుల మార్గమే, మీరు చూపుల మార్గమే నా ప్రయాణం అన్నట్టయితే గమ్యం పరలోకం కాదు. నా తెలివి ఎక్కువైపోయింది. ఏమైపోయింది? చదువు ఎక్కువైపోయింది, ధనం ఎక్కువైపోయింది. నేను దేవుడి మాట వినాలంటే గమ్యం ఏంటంటే సాతాను దగ్గరికి వెళ్ళిపోవడం. ఎవరికే అక్కడ స్థానం ఏంటి? అగ్ని. కనుక మన గురించి చెప్పడం బలంగా మాట్లాడతాను నేను. మన గురించి చెప్తాను. మనము క్రీస్తు మనసు కలిగిన వాళ్ళము. ఏమండి? మళ్ళీ సాతాను మనసు రానకూడదు. గిరాపడం వల్ల సాతాను ముగ్గులు, లోకాచారాలు, లోకంలో పని ఏమి మనకి దేవుడిని కూడా అలాగా ప్రయాణం చేద్దాం. అందులో గొప్ప ఆశీర్వాదాలు. ప్రార్థన జీవితము, పరలోక భాగ్యం. ప్రార్థన జీవితము, తర్వాత ఇప్పుడు మరి ఈ యొక్క మనసు, ఈ మనసు ఎవరెవరికి పంచిపెట్టాడు? ఈ మనసులో మాటలు ఎవరెవరికి చెందాయి? ఆ మనసులో మాటలు శిలో ఆయనకి ఎటువంటి వారు అయి ఉంటారు. ఒకటి రాసుకోండి. ఒకటి విశ్వాసకి దేవత్వం యొక్క మనస్సులోని మాటలు. విశ్వాసకి మనం ఎవరంటే విశ్వాసకి అన్నప్పుడు నాకు అన్నారు. విశ్వాసకి దేవత్వం యొక్క మనసులోని మాటలు. ఈ మాటలు ఎక్కడంటే దేవత్వం యొక్క మనసులో మాట. దేవత్వం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. బైబిల్ అలా పరిచయం చేస్తున్నాడు దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలోని మాటలన్నీ కూడా ఆయన మనసులో, ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క మనసులోని మాటలు మనకి ఆయన ఇచ్చాడు. దేవత్వంలోని మాటలన్నీ కూడా ఆయన మనసులో మాటలన్నీ కూడా బైబిల్ గ్రంథం ద్వారా మనకి దొరికాయి. దొరికాడే చూద్దాం. కొలస్సీయుల రాసిన పత్రిక 2:9 చదవండి. దేవత్వంలోన మాటలు, మనసులో మాటలన్నీ కూడా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు దేవత్వం యొక్క పరిపూర్ణత క్రీస్తు దొరుకుతుందని మనసులో మాట చెప్పేసాడు. తండ్రి దీవెనలు, కుమారుడి దీవెనలు, పరిశుద్ధాత్మ దీవెనలు అన్ని కూడా యేసు ప్రభువు దొరుకుతాయని చెప్పి ఆయన మనసులో
దేవత్వం యొక్క మనసులోని మాట సంపూర్ణంగా దొరికేసింది. సర్వ సంపూర్ణత. ఇప్పుడు ఎక్కడ మనం సగం సగం తెలిసి తెలియన భక్తి కాదు మంది. తెలిసి తెలియన సగం 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 మూడు సగం ఏమో అవిశ్వాసం అల్పవిశ్వాసం ఎన్ని కాదండి. ఒక విశ్వాసం అంతేక పరిపూర్ణం. విశ్వాసంలో పరిపూర్ణం. దేవత్వం యొక్క విశ్వాసకి దేవత్వం యొక్క మనసులోని మాటలు కొలసీ పత్రికలో చాలా స్పష్టంగా చెప్పారు. 2, విశ్వాసకి సర్వాధికారిగా దేవుని మనసులో మాటలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు దేవుళ్ళుగా ఉన్న ఈ యొక్క దేవుడు ఒక్క దేవుడుగా ఒకే ఒక్క దేవుడు అంటే యేసు ప్రభు సర్వాధికారి దేవుడు. యేసు ప్రభు అంటే విశ్వాసి సర్వాధికారిగా, విశ్వాసికి సర్వాధికారిగా దేవుని మనసులో మాటలు. సర్వాధికారిగా దేవుని మనసులో మాటలు. రోమాపత్రిక 9:5. దేవుని సర్వాధికారి దేవుడు అమ్మ ఈ మాట ఎవరే? సర్వాధికారి దేవుని మనసులోనే ఇతరులు వీరువారు శరీరాన్ని బట్టి క్రీస్తులో వీరిలో పుట్టాను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉంది. ఇప్పుడు మీ వినే మాట చదివే మాట ఎవరైనా ఇప్పుడు సర్వాధికారి దేవుని మనసులోనే లోకాన్ని దొరికినండి. సువార్త అందే వరకు, సువార్త లోబడి వరకు ఈ మాటలు దొరకవు. ఈ మాటలు దొరకవు. 3, విశ్వాసికి బోధకునిగా. విశ్వాసికి బోధకుడు. విశ్వాసికి బోధకునిగా యేసుక్రీస్తు మనసులోని మాటలు. విశ్వాసికి స్వయంగా బోధకుడు యేసుక్రీస్తునండి. ఎవరంటే నేను కాదు, పాస్టర్ కాదు, స్వయంగా ఆయనే బోధకుడు. స్వయంగా విశ్వాసికి స్వయంగా యేసు ప్రభు బోధకుడు. విశ్వాసికి బోధకునిగా యేసుక్రీస్తు మనసులోని మాటలు. మత్తయి సువార్త 23:8. మీరైతే బోధకుడని పిలవద్దు, పిలవబడవద్దు. ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు. ఎంతమంది బోధకులు? ఎవరైనా ఎవరికే? నాకు. ఎవరికే? విశ్వాసగా మాట చెప్పాలి. నాకు ఆయనే బోధకుడు. ఈ బోధన దేవత ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరు వినే బోధన దేవత సుదే. మీరు వినే బోధన దేవతే ఉంది. పాస్టర్ గారు కాదు. గొప్ప చెప్పు ఇక్కడ ఎవరు లేడు. ఇంకా ఎవరండి బోధ? బోధకుడు. వేరే బోధకుల విలువ పడవద్దు. ఒక్కడే మీ బోధకుడు ఆయన యేసుక్రీస్తు. ఆయన మనసులోని మాటలు. ఆయన మనసులోనే పట్టుకోవాలి కదా. మరి నిజమే బోధకుడు దొరికాడు కదా. తర్వాత 4 విశ్వాసికి గురువుగా. ఎవరంటే విశ్వాసికి గురువు ఉన్నాడు. గురువులే విద్య గురు విద్య. గురువులే విద్య గురు విద్య. అది గురువు ఉన్నాడు ఇక్కడ. మన విశ్వాసానికి ఎవరు ఉన్నారండి? విశ్వాసికి గురువుగా యేసుక్రీస్తు మనసులోని మాటలు. గురువు గారి మాటలు. ఎవరు మాట్లాడే? గురువుగారి మాటలండి. మత్తయి సువార్త 23:10. మరియు మీరు గురువులని పిలువబడవద్దు. క్రీస్తు ఒకడే మీ గురువు. ఎవరండి మాట్లాడే? ఎవరే ఈ బోధ? ఎవరిదే? గురువు గారి బోధ. ఇప్పుడు మనం ఇప్పుడు ఏమయ్యా?
ఆ యేసుప్రభు ఎవరు? గురువు. ఓ భగవానే. గురువు అక్కడే. గురువు ఎంత పోతుందండి? అవి పోదంటే ఎవరిదండి? గురువు గారు పోదా? ఎవరు పోదండి? గురువు గారు. 5 విశ్వాసికి అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండాలంటే నాకు అని ఉండాలి. మీరు విశ్వాసులు కదా. విశ్వాసికి అన్నప్పుడు నాకు చెప్తాడు దేవుడు. ఏంటో యశ్వరం చెప్తాడు. విశ్వాసికి సహోదరునిగా ఎలాగంటే సహోదరుడుగా. యేసుక్రీస్తు విశ్వాసికి సహోదరుడుగా. యేసుక్రీస్తు మనసులోని మాటలు యోహాను సువార్త 20:17 సహోదరుడుగా. 20:17 యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవడం. అయితే నా సహోదరులు వెళ్ళిన తండ్రియు, నా సహోదరుల యొద్దకు వెళ్ళి తండ్రియు, నా తండ్రియు, మీ తండ్రియు, నా దేవుడును, మీ దేవుడు వారి యొద్దకు ఎక్కబోతున్నానని వారితో చెప్పెను. శిష్యులు ఏమన్నాడండి ప్రభు గారు? సహోదరులు అన్నాడండి. మనం ఎవరంటే ఇప్పుడు యేసుప్రభుకే. అంతకుముందు గురువు అయితే మనం యేసుప్రభుకి ఏమైనామండి? శిష్యులు అయినాడు. అంతకుముందు బోధకులైతే మనం ఏమైనామండి? భక్తులు అయినాం. సరే, ఇప్పుడు సహోదరుడుగా ఈ మాట ఇస్తున్నాడండి. మన క్షేమ కోరిన సహోదరుడు అండి యేసుప్రభు గారండి. మన క్షేమ కోరిన సహోదరుడు అండి. సహోదరుడి మనసులో మాటలు చెప్పమన్నాడు. శిష్యుడికి మనసులో మాట చెప్పమన్నాడు. మధ్యలో వ్యక్తి మాట్లాడుతున్నాడు. సమాధి నుంచి మరణాన్ని జయించిన తర్వాత 6 విశ్వాసికి అంటే నాకు అది విశ్వాసికి స్నేహితునిగా ఎవరైనా స్నేహితునిగా యేసుక్రీస్తు మనసులోని మాటలు యోహాను సువార్త 17:14 నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. విశ్వాస ఎవరు స్నేహితుడు? ఇప్పుడు ఈ మాటలు ఎవరు మాట్లాడారు? నా స్నేహితులు మాట్లాడండి. ఎవరంటే నా సహోదరుడు మాట్లాడండి. ఎవరండి? నా సర్వాధికారి దేవుడు మాట్లాడండి. ఎన్ని రకాలుగా మనం అన్నాడు చూడండి. ఎన్ని రకాలుగా అన్నాడు చూడండి. అందుకని ఏం చేయాలి? ఇప్పుడు ఆయన స్నేహితులకు జీవించాలని ఆజ్ఞ పాటించాలి. ఏం చేయాలంటే ఆరాధన ఆజ్ఞండి. ప్రభురాత్రి భోజనం చేయమని ఆజ్ఞండి. ఆరాధించమని ఆజ్ఞండి. మనం రక్షణ ముందు ఇంటికాడ కూర్చుంటే మన స్నేహం బాగుంటుకుంటామండి. దేవుడితో స్నేహము బాగుంటేసుకుంటామండి. స్నేహం ఉండాలా వదిలేయాలా? దేవుడితో స్నేహం ఉండాలా? దైవంతో ఉండాలా? ఆరాధన మానసు ఎక్కడ లెక్క రేడియోప్పుడు ఆరాధన ఆరాధన విలువ ఏంటంటే మీరు నా ఆజ్ఞ పాటించిన కదా మీరు నాకు స్నేహితుల మనసులో మాటలు ఈ బైబిల్ గ్రంథం. 7 ఇవన్నీ టోటల్ చూసుకుంటే ప్రభు శిష్యులుగా అంతే ఎవరంటే శిష్యులు. ప్రభు శిష్యులుగా విశ్వాసికి యేసుక్రీస్తు మనసులోని మాటలు. యోహాను సువార్త 20:26-29
ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ ఆ, వారితో కూడా ఉండేది. తోమకు అనుమానించాడండి. ప్రభు తిరిగి తెచ్చాడండి, ఆమె నమ్మలేదండి. అనుమానిస్తే ఏదో గ్యాంగ్స్టర్ మాట్లాడాడు కూడా. ఆయన గాయాలు, చేతులు గాయాలు, వేలు పెట్టాలి, గాయం తడవాలి, ఏదో మొదలెట్టాడు శిష్యులకి. అది ఆయన లేనప్పుడు చెప్పి మాట మరి ఆయన వింటాడు కదా, వినే దేవుడు కదా. ఎవరంటే ప్రభు వినే దేవుడు, చూసేదేవుడు, మాట్లాడేవాడు కదా. ఆయన తెలిసిపోయింది. ఆయన వచ్చాడు. వచ్చి పిలిచినప్పుడు కంగారు భయపడుతూ దగ్గరికి వచ్చాడా. తలుపు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి నీకు సమాధానము కలుగును గాక అనెను. తరువాత వారి మధ్య నిలిచాడండి. అప్పుడు తోమ ఉన్నాడు. తోమాను చూచి నీ వ్రేలు విడిచి చాచి నా చేతులు చూడుము, నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక ఏమైపోయాడండి తోమ? విశ్వాసం విశ్వాసం ఇప్పుడు కొద్ది రోజుల్లోనే 3 రోజుల్లో అవిశ్వాసం అయిపోయాడే. సమాధి శిలువమాటను చూశాడు, సమాజం చూశాడండి. అప్పుడు అనుకున్నాడు 3 రోజులు అవిశ్వాసం అయిపోయి తిరిగి లేచాడు, నమ్మలేదండి. అవిశ్వాసి కాక విశ్వాసివై అని చెప్పి అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. అని అంత అవిశ్వాసకుడు ఏమైందండి? బాధలు పడిపోయాడు. అయ్యో పొరపాటు చేసి బాబోయ్, నా దేవుడు నువ్వు, నా ప్రభువు నువ్వు అని చెప్పి అని అన్నాడు. అప్పుడు ఈయన మనసులో మాట్లాడి చెప్తారు కదా, చూడండి. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వాడు. ఇప్పుడు మా మనసులో మాట్లాడండి. యేసు మనసులో మాట్లాడండి. చూడక నమ్మిన వారే ఇక్కడ ఏమీ చూపించాల్సిన అవసరమా లేదు. ఏ దర్శనాలు అవసరం లేదు, ఏ విగ్రహం కూడా అవసరం లేదు. ఆయన మాటే కావాలి. ఏం కావాలంటే ఆయన మాటే కావాలి. ఆయన మనసులో మాట. బైబిల్ గ్రంథము అందులో అందరి వాక్యములు ఆయన మనసులోని మాట. ఏంటంటే చూసి నమ్మిన వాడు కంటే చూడక నమ్మిన వాడు. ఆయన మనసులో మాట బయటకు వచ్చిందంటే ఇప్పుడు మనం క్రీస్తు మనసు కలిగి ఉన్నాం కదా. ఎలాగా? చూసి నమ్మాలని అనుకోవట్లేదు, మనం చూడకుండా నమ్మం. ఆయన మాట నమ్మం. ఆయన మాటను ఇప్పుడు ఎక్కడో గుడ్డ కావాలా, విగ్రహం కావాలా, మరి ఎక్కడ కొండ పెట్టాలా, కొండలకు వెళ్ళాలా, ఎక్కడున్నాయి ఏం కావాలి? నీకు వాచ్యమే కావాలి. ఎక్కడున్నా నీకు ఏం కావాలి? వాచ్యమే కావాలి. కొండలేదు, కొట్టలేదు, బొమ్మ లేదు. అదే ఆయన చెప్తున్నాడు. చూసి నమ్మిన వాడి కంటే అసలు మాట వచ్చింది బయటికి. వచ్చిందంటే ఇవాళ మనసు మరి మనం ఎవరు చెప్పండి. ఎందుకని? ఆయన మనసు. మీరు ఎవరు తెలుసండి? క్రీస్తు మనసు అండి. క్రీస్తు మనసు ఎదిగిన వారండి మీరు. మహా గొప్ప కాలేదు, గొప్ప సంగతి. లోకం తెలియట్లేదండి, క్రైస్తవ లోకం తెలియట్లేదండి. ఆఖరి 2వ విషయాన్ని 8వ మాట చూద్దాం. సర్వలోక ప్రజలకు లోకరక్షకుడైన యేసుక్రీస్తు మనసులోని మాటలు. సర్వలోక ప్రజలకు ఎంతమంది అనే మాటలు మనం తీసుకున్నాం. మన మనసు అడిగాం, ఆ మనసుకి లోపడ్డాం, వాక్యం లోపడ్డాం. ఆయన మాటకి మన మాట్లానికి స్థిరపడ్డాం. అది ఇప్పుడు ఈ మాట్లాడి ఎంతమందికి? మన 10 మంది కాదు. ఇప్పుడు 100 మంది కూర్చున్నామేమో అక్కడ. 100 మంది కాదు. రాసుకోండి. సర్వలోక ప్రజలకు లోకరక్షకుడైన యేసుక్రీస్తు మనసులోని లోకరక్షకుడు సర్వలోకానికి. ఎవరైనా
యేసు ప్రభు లోక రక్షకుడు. ఎంతమందికి మాట్లాడాలి? అందరికీ రక్షకుడు కదా, అందరికి చెప్పాలి కదా, అందరికి ఇవ్వాలి కదా. చూడండి, ఆయన చెప్పినాడు స్వయంగా యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనం. లోక రక్షకుడని ఆయన చెప్తున్నాడు. ఎవడెవడో ఆ, నా మాటలు విని ఆ, వాటిని గైకొనకుండిన యెడల ఆ. నేనందరికి తీర్పు తీర్చును. ఉమ్, నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని ఆ. లోకమును రక్షించుటకే వచ్చితిని. లోక రక్షకుడిగా వచ్చాడు అన్నాడు. ఇప్పుడు మరి లోక రక్షకుడు మాట అవసరం లోకానికి? మనుషులు ఎవడైనను ఆ, నా మాటలు విని లోకానికి ఏం కావాలి ఇప్పుడు? దేవుని మాట ఆయన మాటలు కావాలి అంతే, ఒకటే మాట. మరి మాటలు విని నిర్లక్ష్యం చేస్తే తీర్చుకొని వల్ల ఈ మాటలు ఏం చేస్తుందో తెలుసండి. ఆయన మనసులో మాట చెప్పేసాడండి. 40 వచ్చిన 48 ఆయన మనసులో మాట చెప్పేసాడు. నన్ను నిరాకరించి ఆ, నా మాటలను అంగీకరింపని వానికి ఆ. తీర్పు తీర్చువాడొకడు కలడు. ఆ. నేను చెప్పిన మాటయే అత్యంత వారికి తీర్పు తీర్చును. తీర్పులో ఏంటంటే, తీర్పులో న్యాయం ఇచ్చిందండి ఆయన మాట. నేను చెప్పిన మాట అత్యంత తీర్పు ఏంటంటే, విశాల మార్గం నడిచేవా, నీటి మార్గం నడిచేవా, జీవ మార్గం నడిచేవా, నాశన మార్గం నడిచేవా, అదే ఆయన మాట. మరి మార్గం చూపించాడు కదా. తీర్పు తీర్చేది నా మాట. తీర్పు తీర్చేవాడు ఆయనే. ఆ తీర్పు ఆయన మాట ప్రకారం జరుగుతుంది. భూలోకంలో చెప్పాడు కదా, గ్రంథం ఇచ్చాడు కదా. ఈ విశాల మార్గము నాశనాలు వద్ద చెప్పాడు కదా ముందు. ఇరుకు మార్గము అంటే జీవానికి ఎంత చెప్పాడు కదా. ఆ మాట తీర్పు తీరుతుంది. నువ్వు నాశనానికో జీవానికో. ఇప్పుడు చెప్పండి, ఆయన మాట ఎంత అవసరం మనకి? ప్రభు మాట విశ్వాసి ఎంత అవసరమో ఎంత చెప్పండి, ఎంత మన జీవితంలో మనకు ఉన్న విషయాలన్నిటికంటే, మన జీవితంలో కావాల్సిన అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆయన మాట. ఆయన మాట కూడా జీవించబోతున్నామై లేదంటే ఖచ్చితంగా అగ్ని రెడీగా ఉంది. ఏముందండి? అగ్ని కావాలా, పరలోకం విశ్రాంతి కావాలా, బంగారు పట్టణం కావాలా, అగ్ని గంధకాలు కావాలా, బంగారు గలి పదవి, బంగారు వీధులు, బంగారు పట్టణం, బంగారు సింహాసనం, కిరీటాలు, దేవతలు, దేవుడు ఈ కావాలా, అగ్ని గంధకాలు కావాలా? నాకు కూడా అగ్ని గంధకాలు, నాకు కూడా ఏం కావాలి? నేను స్థలంలో బంగారు పట్టు తిప్పుతాను అన్నాడు. మరి అది కావాలా, అగ్ని కూడా కావాలా? అగ్ని గోడం అంటే అర్థం తెలుసండి. ఇప్పుడు మీరు వచ్చినా కానీ కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. యేసు ప్రభు మాట పట్టించుకోకుండా లోకంలో విశాల మార్గం విస్తారాన్ని జీవించేసి ఆవిడ లోకం వచ్చిన తర్వాత అగ్ని గంటకాలం కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి? అగ్ని గంటకం కూర్చోవాలి. లేదు బాగా సింహాసనం ఉన్నాడు అక్కడ కూర్చోవాలి. ఎక్కడ కూర్చున్నాం అనుకున్నాం మనం? మరి మన లాభం నష్టమా? ఎంత లాభం? బంగారు పట్టు బంగారు శ్రమ. ఏం తప్పించి అగ్ని గంధకాలు తప్పించి, అగ్ని తినడం అగ్నేనంట, పడుకోవడం అగ్నేనంట, కూర్చోవడం అగ్నేనంట. అందుకే ఇప్పుడు ఏడుకోనంట. భయంతో జీవించారు. భక్తి అంటే అది. భక్తి భయం తోడవాలి. భయము భక్తి. ఎందుకంటే ఇక ఏముంది ఇక్కడ? ఏముందండి? అగ్ని గంధకం ఉంది. వ్యసనం కానీ, సృష్టి పూజ కానీ, నిష్ఠాంత జీవితం కానీ దేవుడికి ఇష్టమైనది కాదు. కానీ ఇన్ని పాత్రలు కలిగి, ఇన్ని బంధాలు కలిగి ఉన్నాడు మనకి ఆయన. దేవత్వగా ఉన్నాడు, ఏమండి సర్వాత్మగా
బోధకుడిగా ఉన్నాడు, గురువుగా ఉన్నాడు, సహోదరుడుగా ఉన్నాడు, స్నేహితుడిగా ఉన్నాడు. ఏమండి ఆయన దగ్గర శిష్యుడిగా ఉన్నాం. ఆయన దగ్గర ఆయన మనసులో మాట్లాడి తెలుసండి. ఏం తెలుసండి? 28 మత్తయి 20 వచనంలో ఆయన మనసులో మాట్లాడి తెలుసండి. జీవితకాలం తోడుగా ఉంటాను, అది మనసులో మాట చేశాడు ఆయన. ఏంటంటే నేను చెప్పండి అందరూ, నేను ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని కైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో మనసులో మాట్లాడండి. అమ్మా బాప్తిజం పొందమని ఆయన మనసులో మాట్లాడు పొందాం కనుక ఆయన మనసు మాట కలిగి ఉన్నాం. ఇప్పుడు మరి ఇంకా మనసులో మాట ఇచ్చాడు వాగ్దానం. ఆయన జీవితకాలం తోడు. ఎంతకాలం? జీవితకాలం తోడు. ఎవరైనా ఇవ్వగలరా? ఏమా చెప్పరా? జీవితకాలం తోడు ఒకటి ఆయన మనసులో మాట చెప్పాడు. సదాకాలం నాతో ఉంటా. సదాకాలం ఆయన మనసులో మాట చెప్పండి. నువ్వు తీసుకుంటే ఆయన మనసు కలిగి ఉన్నాడు లెక్క. కేవలము ఈ చిన్న చిన్న విషయాల గురించి కష్టమో నష్టమో లాభమో ఆలోచించుకుని ప్రయాణం చేస్తే నీవు ఆయన మనసులో కాదు. నువ్వు క్రీస్తు మనసు కలిగిన వాడు కాదు, కలిగిన దానం కాదు. ఎందుకంటే మనసు ఏంటంటే జీవితకాలం తోడుగా ఉంటాను, పరలోకం రాస్తూ ఉంటాను. 2 వరాలు ఆయన మాట్లాడితే ఏమవుతుంది? పొందామండి ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటండి? 2 వరాలు. బాప్తిస్మంలో 2 వరాలు, రక్షణలో 2 వరాలు. ఏంటంటే 2 కావాలా? 2 వదిలేసాం. కావాలా? మనకి ఇచ్చేసాం కాబట్టి పట్టుకోవాలా? వదిలేదా? పట్టుకోవాలి. ఇప్పుడు రామనాయకు 1:7 చూసినప్పుడు బి చూద్దాం. బి 7 అంటే ఈ సంగతి వచ్చాయండి. బి సమస్త ప్రజలకు ప్రేమ లేఖగా వ్రాయబడిన, అది మళ్ళా కూడా మనసులో మాట ఎలా వచ్చింది తెలుసంటే సమస్త ప్రజలకు ప్రేమ లేఖగా అంటే ప్రేమ లేఖగా వ్రాయబడినవి ఈ బైబిల్ గ్రంథము. సర్వలోక ప్రజలు ఒకరిద్దరు కాదు, ఒకదాని కాదు, ఒక మతానికి కాదు. లోకం అక్కడ ఆగిపోయిందండి. కులం దగ్గర ఆగిపోయింది, మతం దగ్గర ఆగిపోయింది. ఈయన అన్నాడు సమస్త ప్రజలకు ప్రేమ లేఖగా వ్రాయబడినవి ఈ యొక్క గ్రంథములు. వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయము 3 ప్రేమ లేఖగా అందరికీ అందవచ్చు. 3:16 ఆది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన కుమారుడుగా పుట్టినవాడెందు విశ్వాసముంచి ప్రతివాడు చెప్పగా ఆయనలో ప్రేమ లేఖ దేవుడు లోకమును ఎంతో యోహాను మొదటి పత్రిక 3:16 యోహాను మొదటి పత్రిక 3:16 ఆయన తన నిమిత్తం ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుని ప్రేమ లేక యోహాను సువార్తలో యోహాను పత్రికలు కూడా ఆ మాట చెప్పారు. ప్రాణం పెట్టిన ప్రేమ అంటే ఏ ప్రేమ? ప్రేమ. మనం గుర్తున్నారు కదా, ఆరాధనకు వచ్చాడు గుర్తుంది లెక్క. ఆరాధన లేకపోతే గుర్తులేదు. ప్రాణం పెట్టాడు. మీలో ఉండండి. ఈ లేఖ రాసేయడం వల్లనే రక్తముతో వ్రాయబడిన నిబంధనలు, రక్తముతో వ్రాయబడిన
నిబంధనలు. ఎంత ప్రేమ చూడండి, మానవుడు రక్తంతో ఆయన. నిర్గమకాండం 24:8 రక్తముతో ఇశ్రాయేలు ప్రజలు కూడా రక్తంతో నిబంధన చేశారు. చదవండి. అప్పుడు మోసే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటిని విషయమై యెహోవా మీతో చెప్పిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. నిబంధన రక్తం ఇదే. ఏంటంటే జంతు రక్తంతో నిబంధన చేశాడండి. లేక ప్రేమ లేక నిబంధన రక్తముతో. ఈ విషయాన్ని క్రొత్త నిబంధనలు జ్ఞాపకం చేస్తాం. అదే మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 9:19-20. అదే మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 9:18-20. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. నిర్గమకాండం 8 జ్ఞాపకం చేస్తాను. రక్తం లేకుండా నిబంధన చేయలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోసే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పు ప్రజల మీద ప్రోక్షించేవాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏంటంటే పశువుల రక్తము, నిబంధన రక్తము. నిబంధన రక్తము అంటే వాళ్ళకి ప్రేమ లేక రక్తం కంటే రాశాడు ఇశ్రాయేలు. ఇప్పుడు సర్వలోకానికి, అప్పుడు వాళ్ళకే ఇశ్రాయేలుకే ఎవరికి సంబంధం లేదు. కానీ ఆ గంతుబలి, ఆ యొక్క ఆ నిబంధన ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే. ఇప్పుడు సర్వలోకానికి ఒక బలి వచ్చింది. మత్తయి సువార్త 26:28. ఈ సర్వలోకానికి బలి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. రక్తము ఇది నా రక్తము. అంతకుముందే పశు రక్తము, ఇప్పుడు డైరెక్ట్ గా క్రీస్తు రక్తము. ఇది నా రక్తము. ఎంతమందికి? లోక ప్రజలందరికీ. యోహాను సువార్త 1:9 లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్లది క్రీస్తు. ఎంతమంది కొరకు ఈ గొర్రెపిల్ల? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇదిగో ఇది నా రక్తము. ఏమండి? అనేకుల పాప క్షమాపణ చిందించబడుతున్న నిబంధన. అంటే ఇప్పుడు మనం ఏం రాస్తున్న హెడ్డింగ్, ఈ యొక్క గ్రంథము, ఈ యొక్క నిబంధనలు రక్తముతో వ్రాయబడిన నిబంధనలు అని దానికి వాక్యం ఎంత చక్కగా ఎవరు చూడండి. ఇప్పుడు లోకమంతటి కూడా క్రీస్తు రక్తముతో వ్రాయబడిన నిబంధనలు. ప్రేమ లేఖ. ఎలాగంటే అది ఎలాగా బయటకు వచ్చింది? ఆ లేఖ ఎవరు ద్వారా వచ్చింది? ఎవరు ఆపించారు? అంతా పెళ్లి సంబంధం అంతా రెడీ చేసుకుని మాట్లాడేసుకుని ఏమండి మొత్తం పెట్టేసుకుని అమ్మాయి అబ్బాయి చూసుకుని వాళ్ళతో మాట్లాడుకుని కట్టాలన్నీ మాట్లాడేసుకున్న తర్వాత ఏమండి అప్పుడు పెళ్లి ఫిక్స్ చేసుకుని డేట్ ఫిక్స్ చేసి వివాహ దినము అప్పుడు శుభ్రంగా అప్పుడు 2-3 నెలల నుంచి 2-3 సంవత్సరాలు జరుగుతుంది. తొంత అంతానే అవునండి. ఈ తొంత అంతా పత్రికలు రాయరు. ఇదిగో అమ్మాయి అబ్బాయి పెళ్లి చేస్తున్నాం, మీరు వచ్చి ఆశీర్వదించండి శుభలేక. ఇదంతా కలిపి ప్రాంత కొత్తలేమో అన్ని కలిపి ప్రేమ లేక సువార్త లోకానికి అందించాడు. అదే మార్క్స్ సువార్త 16వ అధ్యాయము. శుభలేఖ వచ్చేసింది. ఏమొచ్చిందంటే ప్రేమ లేక
మీరు సర్వలోకానికి వెళ్ళి అందరూ చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఇదిగో ప్రేమ లేక నువ్వు అంగీకరిస్తే రక్షించబడతావు, అంగీకరించకపోతే శిక్ష ఉందమ్మా అయ్యా అని ఒక ముందుగానే చెప్పడం ముందుగానే నాకేం తెలియదండి అన్నది లేదుగా. రక్షణ ముందు చెప్పేశారు, రక్షించకపోతే రక్షణ పొందకపోతే రక్షణ శిక్ష కూడా ఉందని చెప్పేశారు. ప్రేమతో నన్ను అర్థం పొందాలంట, అర్థం పొందిలో రక్షించబడతాడ, శిక్షించబడతాడంట, ఇలా బోధిస్తాడని చెప్పి ఈ లోకం అంతా కోడే కూసేస్తున్నాడు. అది లేకనే అదేంటంటే దేవుడు ఇచ్చిన ప్రేమ లేక, ప్రేమపూర్వక ఇచ్చే లేకనే. వ్యతిరేకం కాదు, వ్యతిరేకం కాదు. రక్షించబడలేక, రక్తంతో రాసిన లేక, మరణాంతరం ఇచ్చింది లేక, మరణాంతరం ఇచ్చింది లేక. ఎప్పుడంటే ఈ ఆజ్ఞ ఎప్పుడు ఇచ్చారంటే శిలుమానం చేసిన తర్వాత అలవాటు లేచి శిష్యులుగా దర్శించిన తర్వాత మాట్లాడి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇదిగో మీకు ప్రాణం పెట్టని చెప్పండి, సమాధానం మరణించని చెప్పండి, సమాధానం చెప్పండి, తిరిగి లేచని చెప్పండి, మరణం జయించని చెప్పండి. ప్రేమ లేక అందించండి రక్తముతో. ఎందుకంటే రక్తముతో నీకు వచ్చిందా? తీసుకున్నావా? ఆ ప్రేమలో ఉన్నావా? ఉన్నా. ప్రేమమయుడు ఎవరైనా ప్రేమమయుడు, ప్రేమకు లేకించాడు. అది పరిశుద్ధ గ్రామం. అలా తీసుకోవాలండి. అలా తీసుకున్న రోజున ఎంత ఆనందమో, ఎంత ధన్యుడు, ఎంత ధన్యత, ఎంత ఎన్ని ఆశీర్వాదం దాచిపెట్టాడు. భౌతిక ఆత్మీయ ఆశీర్వాదం. ఈ విషయాలు మనం చూసినప్పుడు ఇప్పుడు బిలో చూసాక రెండు మళ్ళా బిలో 2 ఈ సువార్త లోబడిన వారు ఆయన ప్రేమను పొందిన వారు లేక ప్రేమ లేక. 2 నాశనములకు పోవు ద్వారము విశాలము, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. మందలు వెళ్ళిపోతున్నారు, మందలుగా. ఏమండి? 2 విశాల ద్వారము. ఏ ద్వారం అనేది? విశాల ద్వారము. అందులో కొంచెం శాంతం చూద్దాం. విశాల ద్వారము మహా విశాలంగా ప్రయాణించాలి. స్వేచ్ఛగా విశాల ద్వారంలో ప్రయాణం చేసేవాడికి ఆరాధన ఎలా ఉంటుందంటే, ఆరాధన ఎలా ఉంటుందంటే వ్యర్థారాధన. విశాల మార్గంలో ప్రయాణం చేసే ఆరాధన ఎలా ఉంటుందండి? మార్క్స్ వార్త 7:6 7:7 వారు మానవులు కల్పించిన పద్ధతులు అది దేవుడోపదేశించమని బోధించుచు విశాల మార్గం ప్రయాణం చేసే ప్రయాణంలో ఉన్న విశ్వాసులు, ఆ వ్యక్తులు వ్యర్థారాధకులు. ఒకటి ఆ ఆరాధన, విశ్వాసము, వారి పండగలు అనే వ్యర్థము, వ్యర్థారాధన. 2 తెలియని ఆరాధన. విశాల మార్గం, నాశన మార్గం.
సార్ ద్వారంలో జరిగే కార్యక్రమం అది. యోహాను సువార్త 4:20 చూడండి. 4:20. మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించింది కానీ యశ్వరుడు అంటుందండి ఆవిడ. ఆరాధింపవలసిన సమరస్త్రీ అంటుందండి యశ్వరుడుతో, మా పితరులు ఈ పర్వతంలో ఆరాధించారు కానీ మీరేమో యెరూషలేములో ఆరాధించమంటారు. యశ్వరుడు మాట్లాడుతుందండి. ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుతారు. ఆయనతో అనగా యేసు ఆమెతో ఎట్లా అమ్మా ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతం మీద యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. రామం ఎక్కడ ఉందండి అమ్మా చెప్పండి. తెలియని ఆరాధన. మీరు ఆరాధన ఎందుకు చేస్తారు మీకు తెలుసా? ఎవరు చేస్తారు తెలుసా? మీకు తెలిసిన ఆరాధన. ఇదే ఆరాధన. లోకము అంటే విశాల ద్వారంలో వారి ఆరాధన ఏంటండి? తెలీదు. ఏంటో అలాగా ఎవరికో తెలీదు, ఎలాగో తెలీదు. విశాల ద్వారం ఇంకో ఆరాధన ఉందండి. స్వేచ్ఛారాధన. స్వేచ్ఛారాధన. కలిసి రాసిన 2:22. కలిసి రాసిన పత్రిక స్వేచ్ఛారాధన. వీళ్ళంతా ఎవరంటే విశాల ద్వారంలో ప్రయాణం చేసేవారు. కలిసి 2:22. అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవు. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను. అది ఏమారాధన? స్వేచ్ఛారాధన. ముందు ఏం చూసాం? అమ్మ లోకం చేస్తున్న ఆరాధన ఏంటండి? వ్యర్థారాధన. రెండోదేంటి? తెలియని ఆరాధన. మూడోదేంటి? స్వేచ్ఛారాధన. అంటే విశాల మార్గం, విశాల నాశనం పోయి త్రోవ, విశాల ద్వారము, విశాలము అంటే స్వేచ్ఛారాధన. వారు ఎలాగ నచ్చింది అలాగే వారికి నచ్చిన ప్రకారం, దేవుడికి నచ్చిన ప్రకారం కాదు, మనిషికి నచ్చిన ప్రకారం. ఏమండి? ఇందులో ఇంకా ఉన్నాయండి ఆరాధన చూసాం కదా. ఒకటి లోక ధర్మము. ఈ విశాల ద్వారంలో ప్రయాణం ఎలా ఉందంటే లోక ధర్మము ఆచరించేవారు. లోక ధర్మము ఏ సంఘమైన ఉంటే ఏ దేవుడైనా ఉంటే లోక ధర్మము ఏంటంటే ఏముందంటే లోకంలో ఏ దేవుడైనా బయట, లోపల ఏ సంఘమైనా లోక ధర్మము. ఏ సంఘమైన ఉంటున్నా బయట ఏ దేవుడైనా ఉంటున్నా దేవుడు ఒక్కడే సంఘము. అది లోక ధర్మము. ఒకటి లోక ధర్మం ఉంది. ఈ విశాల ద్వారం ప్రయాణం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1-3. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తులో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండలమైన అధిపతిని అనగా విధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున లోకం ఏం చేస్తుంది? దేవుడు చెప్పింది కాదు. అంతేనా?
లోకం ఏం చేస్తే అదే దేవుడు చెప్పాడు కదా. దేవుడికి ఇష్టమైందిగా. లోక ధర్మం విశాల ద్వారములో ప్రయాణించేవారు లోక ధర్మాన్ని ఆచరించేవారు అని వాక్యం చెప్తుంది. వారు ఆత్మీయంగా చనిపోయిన వారు ఉన్నారు. ఆత్మీయంగా చనిపోయిన వారు ఉన్నారు. బ్రతికిన వారుగా లేరు దేవుడి దృష్టిలో. 2 సాధారణ రాజ్యం. విశాల ద్వారం ప్రయాణం అంటే సాధారణ రాజ్యం. ఏ రాజ్యం అంటే సాతాను రాజ్యం. మత్తయి సువార్త 12:26 యేసు ప్రభు స్వయంగా చెప్పారండి సాతాను రాజ్యం ఉందని. సాతాను వెళ్ళగొట్టిన ఎడల మనకు తానే విరోధముగా వేరబడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగో నిలుచును. సాతాను రాజ్యం ఎప్పుడు చెప్పారంటే చదివే సాతాను రాజ్యం చెప్పారా? రాజ్యం అన్నాడు. సాతాను రాజ్యం చెప్పాడు. యేసు ప్రభు చెప్పారండి స్వయంగా సాతాను చెప్తున్నాడు నాకు రాజ్యం ఉందని. లోకాసు సువార్త 4:5-7 5-7 సాతాను చెప్తాడండి ఆయన రాజ్యం ఉందని. ఈ లోకం నా రాజ్యం అని. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషంలో ఆయన చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇచ్చును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఎందుకంటే ఎవరితో చెప్తానంటే దేవుడితో ప్రభు చెప్తాడండి. సాధారణ రాజ్యం లోకాలు ఎక్కడ ఉందండి? సాధారణ ఉంది. మూడవది అబద్ధములు ఉంది. లోకం అంతా విశాల ద్వారం అంటే అబద్ధములు ప్రయాణం చేసేవారు. మూడు అబద్ధము. యోహాను సువార్త 8:44 సాతాను యొక్క గుణ లక్షణం చెప్తున్నారు ఇక్కడ. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశను నెరవేర్చకూరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. సాతాను ఎవరండి? అబద్ధికుడును అబద్ధానికి తండ్రి. ఇప్పుడు ఈ విశాల ద్వారా నడిచేవాడు ఎవరండి? ఇప్పుడు అబద్ధంలో నడుస్తున్నారు. సత్యంలో కాదు. సత్యం లేదు, అబద్ధంలో ఉంది. అబద్ధంలో నడిపిస్తున్నాడు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే లోకమంతా ఎక్కడ ఉంది? అబద్ధంలో ఉంది. ఎక్కడ ఉందండి? అంటే సైతాన్లో ఉంది. దేవుళ్ళు లేరు. దేవుళ్ళు లేరు. మొదటి యోహాను పత్రిక 5:19 మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును కలిగించి ఉన్నాడు. ఎరుగుదు మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దృష్టి యందున్నయనియు ఎరుగుదుము. లోకమంతా ఎక్కడ ఉందండి ఇప్పుడు? అంటే అబద్ధంలో సత్యంలోనా? నేను చెప్పినా ఒకసారి ప్రభున్నామే మేము మత్సంలో ఉన్నాడా? నేను చెప్పినా కూతురు చెప్పినా కొడుకు చెప్పినా శ్రమ చెప్పినా బంధువు చెప్పినా గొప్పవాడు చెప్పినా అనుభవీయుడు వచ్చి చెప్పినా నిజంగా ప్రభు వచ్చి చెప్పినా అమ్మాయిక లోకమంతా దృష్టిని పడి ఉంది అంటాడు. పుట్టోడుగా ఎక్కడ దృష్టి యందు అంటే అబద్ధాలు పడి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు లేపాలి అంటే సువార్త చెప్పాలి. ఈ అబద్ధాలు పడిన వాళ్ళకి ఏం చేయాలి ఇప్పుడు? అందుకే సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. అందుకే సంఘాన్ని మరి ఎవరితో మాట్లాడతారు మరి మీరు? ఏమంటే సువార్త ఎందుకు? సువార్తలు ఏముంది? అబద్ధాలు పడిన వాళ్ళ దగ్గరికి
రాసిన పత్రిక 1:13 అది మీరును సత్యవాక్యమును ఆ, అనగా ఆ. ఈ రక్షణ సువార్తను విని ఆ. క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ. వాగ్దానం చేయబడిన ఆ. ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఎవరి ఏ రక్షణ సువార్త అంటాడు ఈ అబద్ధం వాళ్ళకి ఏం వెళ్ళాలండి రక్షణ సువార్త అర్థం ఏంటి సత్యవాక్యము రక్షణ సువార్త. అబద్ధం పడిన వాళ్ళు ఏం వెళ్ళాలి సత్యవాక్యము అనగా రక్షణ సువార్త రక్షణ సువార్త అనగా సత్యవాక్యము వెళ్ళాలి వెళ్తుందా వెళ్ళలేదు మరి ఎవరు చెప్తున్నావా చెప్పండి ఎవరి బాధ్యత సంఘం బాధ్యత ఏంటి సంఘం బాధ్యత ఏంటంటే సేవలు పడుతుంది కదా నూతన సంవత్సరం వస్తుందండి ఎవరు ఎంతమంది సిద్ధపరుస్తున్నారు ఇప్పుడు సంవత్సరం ఒకసారైనా ఎవరితో మాట్లాడతాం అసలే సంఘం పని ఏంటి తిమోతి 1 పత్రిక 3:15 సంఘం యొక్క పని అయినను నేను ఆదేశం చేసిన యెడల ఆ. దేవుని మందిరములో ఉమ్. అనగా జీవము గల దేవుని సంఘములో ఆ. జనాలు ఎలాగో ప్రవర్తించవలనో ఉమ్. అది నీకు తెలియవలనని ఆ. ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారం. ఆధారమై ఉన్నది. జీవము గల దేవుని సంఘం ఏదండి జీవము గల దేవుని సంఘం ఏది క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘం పని ఏంటి సత్యములకు స్తంభము ఏంటంటే సత్యముల స్తంభం. మరి ఎక్కడికి వెళ్ళాలి సత్యముడు లోకానికి సంఘాన్ని సంఘం ఎందుకని సంఘం కట్టుకుని రక్తం ఇచ్చి ఎందుకు కొట్టుకున్నాడు ఆయన సత్యమునకు ఆధారం. సత్యంలో స్తంభం సత్యం చెప్పాలంటే లోకానికి ఆధారమైంది. సువార్త చెప్పడం మనమేంట మసాయి నుంచి కబుర్లు ప్రార్థన సువార్త రాదండి సత్యవాక్యం రాదండి మరి ఏమో కొండ నుంచి సత్యం రాదండి కొండదారి నుంచి వేలిమాత నుంచి సత్యం రాదండి లేదా ఏదో పుణ్యక్షేత్రం సత్యం రాదండి సంఘం నుంచి వస్తుందండి క్రీస్తు సంఘం ద్వారా. ఎక్కడికి అండి క్రీస్తు సంఘం ద్వారా. ఎవరితో మాట్లాడలేదు మాట్లాడలేదు ఎవరితో మాట్లాడలేదు రాజకుమార్ గారు ఎక్కడ చర్చ ఎక్కడికి సంఘం ఒక్కటే అందుకే కొట్టుకున్నాడు ఆయన రక్షించి దేవుడు తన స్వరక్తం ఇచ్చి అంత త్యాగం అంటే లోకంలో అందరికి సత్యం అవ్వాలంటే సంఘం కావాలి ఆ సంఘంలో సత్యం వెళ్ళాలి శివార్తమే. లోకంలో ఏ పేరు మీద సంఘం ఉన్నా అక్కడ అబద్ధమే లోకం ఏ పేరు మీద విగ్రహం ఉన్నా అబద్ధమే లోకంలో ఏ పేరు మీద కురుక్షేత్రం ఉన్నా అబద్ధమే ఒక మానవుడు అబద్ధం మానవుడికి సత్యం దొరకాలంటే క్రీస్తు సంఘం ద్వారానే క్రీస్తు నామం ద్వారా. అలాగే క్రీస్తు సంఘం ద్వారానే. మనం మాట్లాడలేదండి మన పని చేయలేదండి పోయిన వారం అంతకుముందు వారం ధ్యానించాం శిష్యుడంటే క్రీస్తు రాజ్యంలో దేవుడి రాజ్యంలో ఉద్యోగి అని చెప్పి ధ్యానించేవాడు ఉద్యోగి మనం ఎవరంటే ఉద్యోగ ధర్మం పాటించాలి కదా ఏం చెప్పండి పాటించే పాటించాలి. ఇప్పుడు ఉద్యోగ ధర్మం పాటించాడు మా అల్లుడు రాజమోహన్ ప్రమోషన్ వచ్చింది దానికి ఇంకా ఉన్నత స్థితి ఉంటుంది ధర్మం పాటిస్తే ఆ ఉద్యోగ ధర్మం అసలు ఏం బాధ్యత చేయాలి ఏమండి మన ఉద్యోగ ధర్మం పాటించట్లేదండి ఉన్నవాడు అనుకోతున్నారు ఒక రక్షణ నడిపించాడు ఒక లేడండి ఎవరు పలానాడు మాట్లాడాలండి వారి గురించి వచ్చి నేను చెప్పాలని మీరు కూడా వచ్చి పూర్తిగా స్వాత చెప్పండి అని ఒకరు పిలుస్తాడని చూస్తారు ఇన్ని సంవత్సరాల నుంచి ఒకరు అలా పిల్లలు ఎవరు కూడా అని మీరు మాట్లాడితే కదా అసలు ఏంటో కనుక సత్యం కావాలంటే క్రీస్తు సంఘం ఉండే యేసుకి సత్యవంతుడిని చెప్పాలంటే క్రీస్తు సంఘం ఉండే సంఘము సత్యారాధన ఎన్ని చెప్పాలంటే రక్షణ చెప్పాలంటే సువార్త అందించాలంటే రక్షణ సువార్త సత్యవాక్య ప్రకటించు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు మనలో బాధ్యత ఉందండి బాధ్యత నెరవేర్తామంతా మాట్లాడదామా ఎన్ని మాటలు బయట తర్వాత లోకమంతా మనోడు లోపల మాట్లాడి మనలో దేవుడి మాట తప్ప ఏమాట దేవుని మాట. దేవుడి మాట
ఏమంటావా? ఎంత తెలుగో చెప్పండి, ఎన్ని మాటలు, ఎన్ని భాషలు చెప్పండి, ఒక్క మాట దేవుడికి మాట్లాడితే ఆయన సంఘం నిలబడదు. సర్వ మానవ స్వభావం ప్రకటించవలసిన వారు ఆయన బాధ్యత అండి, అది డ్యూటీ అండి, అది ఉద్యోగం ఇచ్చాడు, ఎవరు చేయలేదు. కనుక ఇప్పుడు ఏ రాస్తున్నాడు? ఏ సాతాను రాజ్యం, విశాల మార్గ గవర్నమెంట్ అర్థం ఏంటండి? సాతాను రాజ్యం. ఇప్పుడు లోకం ఎక్కడ ఉంది? దేవుని రాజ్యంలోనే సాతాను రాజ్యంలో ఎక్కడ? ఆయన రాజంటే రాజ్యం ఉందంటే అందరూ ఉద్యోగస్తులు మనం పనిచేయాలి. ఇప్పుడు విశాల ద్వారంలో ప్రయాణం చేసేవాడు సాతాను రాజ్యంలో ఉన్నాడు. సాతాను రాజ్యంలో అంటారు ఒకటి శరీరాశ, నేత్రాశ, జీవహుడము. అది సాతాను రాజ్యంలోనే గొడవ. ఏమంటే శరీరాశ, నేత్రాశ, జీవహుడు. యోహాను మొదటి పత్రిక 2:15-17 రాస్తాడు. యోహాను మొదటి పత్రిక 2:15-17. తర్వాత 2 లోకాచారములు, లోకాశలు, కులమతాచారములు. ఇవి లోకంలో ఉన్న భయంకర గొడవ, ఆత్మనాశనమే గొడవలు కనుక. అర్థమైన మాట ఏంటంటే 2 లోకాచారములు, లోకం ఏం చేస్తే అలా. లోకాశలు, ఇప్పుడు మా ఎవరిని అడగను, నేను ఏం అడగను, ఎవరు మాట్లాడుతున్నాడు ఏమనంటే రేపు అట్ల దగ్గర అంటున్నాను. అట్ల దగ్గర నాకేం చెప్పాలి? రేపు అట్ల దగ్గర అంటాడు. తేగలండి, తేగలేంటండి, తేగలు నాలుగు రేపు వెళ్ళి ఎల్లుండి లాగుతుందని చెప్తాను. వచ్చినాక దిగిపోవాలండి. అవతలేమో సంక్రాంతి అండి, అవతల వచ్చే వారం దసరా అండి. ఇవన్నీ బాగా వర్షం చెప్పేస్తాడు. ఇవన్నీ జ్ఞాపకం మనకే. ఇయే నిజంగా చెప్తున్నాడు. నేను అడగదా ఎలా ఏదో పండుగ ఎలా అయిపోయిందంటే రేపు బుధవారం మళ్ళీ దాని వస్తుందని చెప్తుంది. ఈ జ్ఞాపకం మన అందరికంటే ఏ పండుగ వస్తుందో బాగా తెలుసు. కానీ యేసు క్రీస్తు ఏం చెప్తాడు మాత్రం ఎలా శిష్యులు అవుతా ఏది జ్ఞాపకం ఉండాలి. కనుక దీన్ని ఏమన్నారంటే లోకాచారములు, లోకాశలు, కులమతాచారములు రాసుకునే ఇర్మియా గ్రంథము 10:2-5. నేను ఏమన్నా మాట్లాడితే వాక్యుడే మాట్లాడుతున్నాను, నెక్స్ట్ మాట్లాడు. ఇర్మియా గ్రంథము 2:10-2-5 చదువుతానండి, రాసుకోండి, ఇక్కడ చదవండి. లేవి కాండము 18:2-5 ఉంది. ఇర్మియా 10:2-5. తర్వాత లేవి కాండము 18:2-5. 2వ రాజులు 17 7-17. లోకాచారములు, లోకాశలు, కులమతాచారము ఒకే మాట. ఇది చదువుతాం. రోమపత్రిక 1:25. అందరూ చెప్పండి. చదవండి. రోమ 1:25. అట్టివారు దేవుని సత్యమును, ఎట్టివారు లోకాచారములు, లోకాశలు, కులమతాచారముల వారు దేవుని సత్యము అసత్యము మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించేది. అమ్మా లోకం చేస్తాడే ఎవరిని పూజ చేయాలి? ఆరాధన. పూజ అంటే ఆరాధన. ఎవరిని ఆరాధించాలి? ఎవరిని ఆరాధిస్తున్నాడు? ఇదే లోకాచారాలు అంటే కులమతాచారం. అదే ఇది అంతా ఎక్కడంటే విశాల
ద్వారము. ఏదో అన్నాడు. ఇప్పుడు మన ప్రతి పండుగ మనం పండుగ వచ్చేద్దని చెప్పి ఆ సంబంధమైన కార్యక్రమం చేసాం అనుకోండి, నువ్వు ఎక్కడ ఉండలేక విశాల ద్వారంలో ప్రయాణం చేస్తున్నావు. అంటే ఒక అడుగేమో విశాల ద్వారంలో, ఒక అడుగేమో ఇరుకు ద్వారంలో. ఎక్కడ పడతావు? ఎక్కడ రెండు ద్వారాల మీద ప్రయాణం ఎక్కడ పడతారు? సముద్రంలో లేదా నదిలో పడిపోతారు కదా. మరి ఇదో అడుగు వేసి అనుకోండి. ఆ పండుగలు కావాలి, ఈ పండుగ కావాలి. ప్రమాదాలు క్షేమమా లోకాలు జ్ఞానంతో దైవ జ్ఞానం. ఎవరి జ్ఞానం అంటే లోక జ్ఞానం కాదండి. దేవుడి మాట్లాడి, దేవుడి మనసులో మాట్లాడండి. ఎవరి మాటలా? దేవుడి మనసులో మాటలు. తర్వాత దేవుడు లేడండి. మూడు లోకముతో స్నేహము. లోకముతో స్నేహం. యాకోబు పత్రిక 4:1-4. లోకముతో స్నేహం, దేవుడితో వైరం. లోకం ఏం చేస్తారా? నేను చేయగలనుకుంటే దేవుడితో యుద్ధం చేస్తాను అన్నమాట. 5:4 రాసుకున్నారంటే యాకోబు 4:1-4 రాసుకున్న గురించి చెప్తాను నేను 2-3 సార్లు. 4 దేవుడు ఉన్నాడని దేవుడు లేడనేవారు 4. దేవుడు లేడనేవారు 4. కీర్తన 14:1-3. దేవుడు లేడనేవారు 4వ మాట. విశాల ద్వారంలో, సాతాను రాజ్యంలో దేవుడు లేడనేవారు. కీర్తన 14:1-3. కీర్తనకు 2 సార్లు చెప్పాడండి. కీర్తనకారుడు 2 సార్లు చెప్పాడండి. 53:1-3. 2 సార్లు కూడా దేవుడు లేడనే వారు బుద్ధిహీనులని. దేవుడు లేడనే వారు బుద్ధిహీనులు, అసహ్యులు, అసహ్యాలు చేస్తారు అనేసి. 5 దేవుడు ఉన్నాడని నమ్మి సృష్టిని పూజించేవారు. దేవుడు ఉన్నాడని నమ్ముతారండి. పూజ ఎక్కడ వెళ్తుంది? దేవుడికి కాదు, సృష్టికి వెళ్ళిపోతుంది. ఆరాధన. దేవుడు ఉన్నాడని నమ్మి సృష్టిని పూజించేవారు. అదే మనం చెప్పిన వాక్యం రామపత్రిక 1:20 రాసుకోవాలి. రాసుకునేవాడు రామపత్రిక 1:20 ఉందండి. సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి లోపాలన్నారు. దేవుడు ఉన్నాడు నమ్ముతారు, కానీ సృష్టినే పూజ చేస్తారు. కనపడ ప్రతిదాన్ని తొలకు మైలు రాడు కూడా. ఏడాడంటే మైలురాడు పేరేంటి? మైలురాడు పేరేంటి? మైలురాడు పేరేంటంటే మన కొత్తలో కొత్తలో ముసలాం కూడా వదలలేదన్నమాట. అంటే దేవుడు ఉన్నాడని చెప్పి సృష్టిని పూజించారు. తర్వాత సృష్టి దేవుడు కాదని తెలిసి, మళ్ళా సృష్టి దేవుడు కాదని తెలిసి సర్వాధికారి దేవుడు యేసుక్రీస్తు అని నమ్మి, సృష్టి దేవుడు కాదని తెలుసుకొని సర్వాధికారి దేవుడు యేసుక్రీస్తు అని నమ్మి మతము అంటూ మళ్ళా ఇక్కడ గొడవ, యేసుప్రభువు నమ్మిన వారు గొడవలు ఉంది. అక్కడ మతం అంటూ, మత శాఖలు అంటూ తిరుగుతున్నారు, నడుస్తున్నారు. సాతాను రాజ్యంలో, విశాల ద్వారంలో. మత్తయి సువార్త 23:17. మత్తయి సువార్త 23:17. అయ్యో వేషధారులు శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొని మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేద్దరు. అతడు కలిసినప్పుడు అతడు నీకంటే రెండంతలు
నరకపాత్రులుగా మతం అంటే ఏంటంటే ఇప్పుడు జగ్గిని మతం అంటే నరకం అంటే ఇప్పుడు నరకాలు పోతారు. మరి క్రైస్తవ మతం అనొచ్చా? లోకం అంటారు, లోకం అంతా అంటారు. ప్రభుత్వం అదే గొడవ, లోకం అంతా గొడవ, ప్రజలందరూ అదే గొడవ. అవునా? మతం అంటే ఎక్కడికి వెళ్తారా? ఏ మతం అయినా నాకు నరకాలే. ఏ మతం అయినా యేసుక్రీస్తు మతం అంటే నరకాలి పోతాడు. ఆయన అంటే యూదుల గురించి మాట, యోధ మతం కూర్చోడు వాళ్ళు హెచ్చరించాడు. ఇప్పుడు క్రైస్తవ మతం కాదా? ఏమైనా చూద్దాం. ఇంకో మాట ఉంది, మత్స్యాక మళ్ళా మళ్ళీ మతం మత్స్యాక తీతు 3:10-11. మతభేదములు కలిగించు మతభేదములు కలిగించు మనుష్యునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించును. అట్టివాడు మార్గము తప్పి తనకు మతం అంటే నరకం చెప్పారు యేసు ప్రభు. అమ్మ ఎంతగా మతం అంటే నరకం చెప్పారు. మత్స్యాక అంటే ఈ మార్గం తప్పినాడంట. యేసు క్రీస్తుకి ఇరుగు మార్గం జీవ మార్గం తప్పినాడంట. మార్గం తప్పి ఒకటి తనకు తానే శిక్ష విధించుకున్నాడంట. యేసు ప్రభు నమ్మి మతం మత్స్యాక అంటే తనకు తానే శిక్ష రెండు పాపము చేయుచున్నాడు. ఏం చేస్తాడంటే మతాన్న యేసు ప్రభులో మతాన్న మత్స్యాక పాపం అంట. ఇంకా పెరుగుతుంది పాపం, తగ్గలేదు. కృష్ణ పాటలు చేసే పరిస్థితి ఇప్పుడు పుణ్యం చేస్తాడు, పాపం చేస్తాడు. మత్స్యాక ఏంటంటే దేవుడు చెప్పండి ఏ పని చేసి పాపమేనండి. 3 చెప్పారు ఇక్కడ. ఒకటేమో మార్గం చెప్పారంట, 2 శిక్ష విధించుకుంటారంట, 3 పాపము చేస్తారు. ఎక్కడ? సాధారణ రాజ్యంలో విశాల ద్వారంలో ప్రయాణం. కానీ ఇక్కడ అందరూ చెప్పాడు ఈ యొక్క మతముగా మత్స్యాకగా సాధారణ రాజ్యంలో కొనసాగేవారు. చెప్పండి, సాధారణ రాజ్యంలో కొనసాగేవారు అందరూ సాధారణ వాసులుగా, సాధారణ రాజ్యవాసులుగా విశాల మార్గంలో పయనిస్తూ తమ ఆత్మలను నాశనం చేసుకుంటున్నారు. వారు రక్షించే బాధ్యత విశ్వాసంలో ఉంది. సరైన జీవమార్గం నడిపించాల్సిన అవసరత ఉంది. ఇగో మన సుధీర్ స్నేహితుడిని తన స్నేహితుడు మాకు తీసుకొచ్చి ఈ సత్యాన్ని అందిస్తున్నాడు. ఇది అవసరమా? అవసరమా? మనం ఏం చేద్దాం? సుధీర్ మమ్మల్ని తెలియజేద్దాం. శ్రీవార్తని బట్టి ఎంతో అవసరం ఉంది. మన ఇతరులకు ఈ సత్యాన్ని అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ పాట ఈ వారాన్ని ముగించుకున్నాం. 2వ పాట కంటిన్యూ చేద్దాం. మీ అందరూ ఉందా?